దోపిడీని తమ అడ్రస్ గా మార్చుకున్న కేసీఆర్ కుటుంబం సంచలన ఆరోపణలు చేసిన టిపిసిసి జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం 30,000 ఎకరాల భూములు స్వాహా చేశారు. విదేశాల్లో భారీ పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. సినిమా హీరోయిన్లకు కేటీఆర్ కోట్లు దారపోశారు. ఇవన్నీ అబద్ధాలని కేటీఆర్ పై కేసీఆర్ ప్రమాణం చెయ్యాలి అని చెప్పేసి ఇది ఎవరంటున్నారో చూడండి. టిపిసిసి జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం అనే ఆయన అంటున్నాడు. మంచిదే, కొడుకు మీద ప్రమాణం చేసి కేసీఆర్ చెప్పాలంట. మరి ఈ ఆరోపణలన్నీ 30,000 ఎకరాల భూములు స్వాహా చేస్తుంటే మరి ఇప్పుడు అధికారం అయితే మీలోనే ఉంది కదా. కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా నేను అడిగేది ఏంటంటే, ఇక్కడ పార్టీలు పక్కన పెడితే 30,000 భూముల ఎకరాలు స్వాహా చేస్తుంటే మీ కళ్ళేమన్నా మూసుకోపోయినాయా? మీరేం చేస్తున్నారు? మరి 30 ఎకరాలు అని అంత డిక్లేర్ గా చెప్తుర్రు. టిపిసిసి జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం అనే ఈయన ఇంత క్లియర్ గా చెప్తుండు 30 ఎకరాలు భూ కుంభకోణం జరిగింది, స్వాహా చేసుకున్నారు అని. అట్లనే విదేశీలో పెట్టుబడులు పెట్టారని చెప్తున్నారు. సినిమా హీరోయిన్లకు కేటీఆర్ కోట్లు దారపోసాడని చెప్తున్నాడు. మంచిదే, ఇక్కడ 3 పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. సినిమా హీరోయిన్లకు డబ్బులు ఇచ్చారు, విదేశీలో పెట్టుబడులు పెట్టారు, 30,000 ఎకరాల భూములు స్వాహా చేశారని. మరి ఇందులో మీ భాగం ఎంత? ఒకవేళ మీ భాగం లేకపోతే మీకు ఇంత క్లియర్ గా తెలిస్తే చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. దీని మీద ఎంక్వైరీ చేయండి, నిజాలు నిగ్గుదేల్చండి. వాళ్ళని ఎందుకు ప్రమాణం చేయమని అడగడం? మీరు నిజాలు నిగ్గుదేల్చండి. మీ దగ్గర ఇంత క్లియర్ గా పర్టికులర్ గా 30,000 ఎకరాలు భూమి స్వాహా చేసిర్రు కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ అని అంటున్నారు కదా. మరి మీ దగ్గర నిజాలు ఉంటే నిగ్గుదేల్చండి. అంతేగాని ఈ చిన్నపిల్లల్లాగా నీ మీదొట్టు నా మీద ఒట్టేయి, ఇది నిజమేనా, మీ మమ్మీ మీద ఒట్టేయి, మీ డాడీ మీద ఒట్టేయి, నాకు ఒక చాక్లెట్ ఇయ్యవా, ఏంది ఇవి? అసలు ఇది రాజకీయం అంటారా? చూడండి, ఈయన ఇది నవ్వు జోకా లేకపోతే సీరియస్ గా తీసుకోవాలా తెలుస్తలేదు. ఇవన్నీ అబద్ధాలని కేటీఆర్ పై కేసీఆర్ వచ్చి ప్రమాణం చేయాలంట. ఎందుకు ప్రమాణం చేయాలి? మీ దగ్గర నిజాలు ఉన్నప్పుడు మీరు నిగ్గు తేల్చండి, లేదంటే మీరు ఒప్పుకోండి, ఎస్ మాకు కూడా భాగస్వామ్యం ఉంది ఇందులో, అందుకనే మేము తేల్చలేకపోతున్నామని. ఇందులో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో ఇక్కడ తెలిసిపోతుంది. ఇంత క్లియర్ గా మీకు తెలుస్తుంది కదా. 30 ఎకరాల భూమి స్వాహా చేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడడం లేదు, దీని నిజాలు ఎందుకు బయటికి లాగడం లేదు అనేది ఒక విషయం ఆలోచించండి. విదేశీలో భారీ పెట్టుబడులు పెడితే దాన్ని కూడా మీరు బయట గుంజండి, నిజాలు నిక్కు తెలుసండి, చట్టాలను వాడుకోండి, అధికారులను వాడుకోండి, ప్రభుత్వ అధికారులను వాడుకోండి. దీని డీటెయిల్స్ మాకు కావాలని చెప్పండి. ముందు ఎవరి పేరు మీద ఉంది ఈ భూమి, ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది, వీళ్ళు నిజంగానే డబ్బులు ఇచ్చుకున్నారా, లేకుంటే ఇది ప్రభుత్వ భూమా, ఇది ఎలా స్వాహం అయ్యింది అని మీరు నిగ్గు తేల్చండి. కానీ మీ సవాల్ ఎట్లుందంటే చిన్న పిల్లల ఆటలు ఆడుకున్నట్టు ఉంది. కేటీఆర్ మీద కేసీఆర్ ఎందుకు ప్రమాణం చేస్తాడు? అవునయ్యా, మా కొడుకు మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ భూమి మేము తీసుకోలేదు, ఇది మేము చేయలేదు అంటే మీరు నమ్ముతారా? మరి ఇది ఎంత హాస్యాస్పదం చూడండి. కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారో ఒకసారి